గణపతయే నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ వీడియోలో రాబో సంవత్సరం అంటే 2025 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి 9 పాదాలకు గాను వృషభ రాశి వారు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంది. ఈ సంవత్సరం ఏదేమైనా ఈ రాశి వారికి ఆదాయం బ్రహ్మాండంగా ఉందండి. రాహుకేతువుల యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. శని యొక్క సానుకూలత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాజయోగమే అని చెప్పచ్చు ఈ రాశి వారికి. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి శని ప్రభావం చాలా అద్భుతంగా గత 10 సంవత్సరాల్లోకెల్లా ఈ సంవత్సరం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. వీరికి అన్ని రంగాల్లో కూడా మార్చి మే నుంచి చాలా అద్భుతంగా రాణిస్తుంది. ఏ రంగంలో వారికైనా, వ్యాపార రంగం కావచ్చు, కళారంగం వారికి కావచ్చు, విద్యారంగంలోని వారికి కావచ్చు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, ఏ రంగంలో వారికైనా కూడా ఆదాయము అద్భుతంగా ఉంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. కుటుంబ సంతోషాలు, ఇతరుల చేత మెప్పింపబడటము, గౌరవింపబడటము ఇలాంటి శుభసూచికలు చాలా వరకు ఉందండి. వాహన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మిగిలిన అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుటపడేటువంటి అవకాశాలు ఉంది. సకల వ్యవహార జయం ఈ రాశి వారికి కలిగిన 12 రాశుల్లోకెల్లా కూడా వ్యవహార జయం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రాహుకేతువుల యొక్క ప్రభావము, శని ప్రభావము ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. 25వ సంవత్సరం వీరికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికైతే మంచి పొజిషన్స్కి వెళ్ళటం, ఇంకా ఉద్యోగం రానటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా వరకు సాధించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో వారికి చాలా సంవత్సరాలుగా ఆదాయం తక్కువగా ఉండొచ్చు. ఈ సంవత్సరం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. విద్యారంగంలో ఉన్నటువంటి వారి విద్యార్థులకు చాలా వరకు విద్య అద్భుతంగా వస్తుంది. ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కూడా చాలా వరకు బాగుంది. విద్యార్థులందరూ కూడా వారి సబ్జెక్టుల పరంగా మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అవగాహన బ్రహ్మాండంగా ఉంటుంది. వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండదు. సంతానలేమి కలిగినటువంటి వారికి కూడా సంతానం బ్రహ్మాండంగా కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇకపోతే వ్యవసాయదారులు గత 3-4 సంవత్సరాలుగా వ్యవసాయంలో ఏ విధమైనటువంటి నష్టాలు చవిచూసినా ఈ రాబోయే 25వ సంవత్సరం మాత్రం వ్యవసాయ పరంగా చాలా అద్భుతంగా ఉందండి. ఇకపోతే ట్రేడింగ్ చేసేటువంటి వారికి మంచి లాభాలు చూపించేటువంటి అవకాశం ఉంది. ఈ 2025 సంవత్సరం మీరు ధైర్యంగా పెట్టుబడులు పెట్టి లాభాలు పొందొచ్చు. ఏది ఏమైనప్పటికీ కొంతవరకు ఆలోచించి ప్రయత్నించండి. మంచి జరిగేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. శని యొక్క బలము చేత ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా సరే, ఫారిన్ కంట్రీస్లో ఉన్నవారైనా సరే, లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారైనా సరే ఈ 25వ సంవత్సరం అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చండి. బాగా సంపాదన చేసుకోవచ్చు. ఇంకా గృహం లేనటువంటి వారికి గృహయోగం కలుగుతూ ఉంది. నూతన గృహాలు, నూతన వాహనాలు, ఏ విధమైనటువంటి ప్రాపర్టీస్నైనా సరే కొనడానికి మంచి అనుకూలమైన సమయం 2025 మధ్య నుంచి చాలా బాగుంది. ఇంకా వీరు కోరుకున్నటువంటి ఉద్యోగంలో మార్పులు చాలా త్వరగా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. అందరికన్నా
ముందుండాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా కార్య విజయం తప్పకుండా కలుగుతుంది. శుభకార్యాచరణ కూడా కుటుంబంలో కావచ్చు, ఇక బంధువర్గంలో కావచ్చు, మీకు తెలిసినటువంటి స్నేహవర్గంలో కావచ్చు, శుభకార్యాచరణ మీ చేతుల మీదుగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి అన్నీ అద్భుతంగా ఉంది కదా, కానీ దృష్టి దోషం మాత్రం ఈ సంవత్సరం కొంత వేధిస్తుంది. ఎందుకంటే బాగున్న ప్రతి చోట కూడా దృష్టి దోషం అనేది కొంతవరకు ఉంటుంది. ఆ దృష్టి దోషం నుంచి బయటపడి బాగా ఈ 2025 సంవత్సరంలో సుఖపడాలని ఆశిస్తున్నాను. కుటుంబ సంతోషం కావచ్చు, వివాహ యోగం కావచ్చు, సంతాన యోగం కావచ్చు, విద్య కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీది పై చేయగానే ఉంటుంది. ఇంకా రావాల్సినటువంటి బకాయిలు ఏదైనా ఉంటే కూడా సమయానికి మీకు చేతికి అందుతుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల నుంచి కొంత ఊపందుకుంటుందండి రావాల్సినటువంటి బకాయిలు కూడా. ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు. ఏ విషయానికైనా సరే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందడుగు వేయండి. ధైర్యమే మహాభాగ్యం, ధైర్యమే ధనలక్ష్మి అన్నట్లుగా వ్యవహరించండి. అద్భుతంగా ఉంది. ఈ 2025 సంవత్సరం చాలా సంవత్సరాల తర్వాత మీకు అనుకూలంగా వచ్చేసిందండి. ఈ వృషభ రాశి వారందరూ కూడా, స్త్రీ పురుషులు, విద్యార్థులు అందరూ కూడా సుఖంగా అనుకున్న పనులు సకాలానికి పూర్తి చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తారండి. చాలా వరకు బాగుంది. దృష్టి దోషం ఒక్కటి మాత్రమే లోపం ఉంది. రాజయోగం అనే చెప్పుకోవచ్చు ఈ 2025 సంవత్సరం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వీళ్ళు చేసిన ప్రయత్నాలల్లో కొన్ని విఫలమవుతూ కార్యవిఘ్నాలు అవుతూ వచ్చేది. ఈ 2025లో వీరికంటూ ప్రత్యేకంగా ఒక కాలం అంటూ వచ్చింది. సుఖంగా విజయవంతంగా పూర్తి చేసుకోండి ఈ 2025 సంవత్సరం. మీకు కావాల్సినటువంటి ఏ విషయంలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు విజయం తప్పకుండా కలుగుతుంది. ఇకపోతే దృష్టి దోష నివారణకు మాత్రం వీలైనంత వరకు కొన్ని రెమెడీస్ చెప్తాను నేను. వాటిని పాటించండి. మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. ముందు పెద్దలు చెప్పేవారు, దృష్టి దోషం ఉంటే బండరాయి అయినా బద్దలైపోతుంది అని. అలా దృష్టి దోషం వల్ల కలిగేటువంటి అదృష్టాలు కూడా కొంతవరకు క్షీణదశలో ఉంటుంది. అనుకున్న విధంగా పూర్తి కాకుండా పోవచ్చు కొన్ని వ్యవహారాలు కూడా. ఆ దృష్టి లోపం లేకుండా చేసుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అదేం పెద్ద విషయం అయితే ఏం కాదండి. మీరు వ్యాపార రంగం వారైతే పటికరాయిని ఏదైనా ఒక ఆదివారం అమావాస్య రోజు నల్లదారంతో కట్టి మీ షాపుల్లో కావచ్చు, లేదు ఇండ్లైతే ఇండ్ల ముందర కావచ్చు వేలాడదీయండి. దానికి కలబంద ఒకటి దొరికితే మీకు కలబంద ఒకటి తల్ల కిందులుగా, అంటే వేర్లు పైకి ఆకులు కిందికి ఉండే విధంగా దాని పక్కనే వేలాడతీయండి. సకల దృష్టి నివారణ పూర్తిగా తొలగిపోతుంది. నివారణ కలుగుతుంది. దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోయి మీకు ప్రశాంతత లభిస్తుంది. ఇక మనుషులకైతే సర్వతోభద్ర యంత్రం, దీన్ని తావిజు రూపంలో కావచ్చు, పెండెంట్ రూపంలో కావచ్చు ధరించండి. ఇది ఈ 25వ సంవత్సరంకే కాదండి, మీ జీవితకాలం కూడా దృష్టి నివారణకు సులభమైన మార్గం ఇది. ఏది సర్వతోభద్ర యంత్రాన్ని మీరు ధరించినట్లయితే సకల దృష్టి దోషాలు నివారణ అవుతుంది. సులభ మార్గం ఇది. దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మీకు. ఇక వ్యాపార స్థలాలకు, గృహాలకు మీకు చెప్పాను కదా, సినిమా థియేటర్లకు కావచ్చు, రైస్ మిల్లులకు కావచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా కలబంద పటికరాయి కన్నా మించి దృష్టి దోష నివారణ వేరొకటి వెతుక్కోకండి. ఎందుకంటే సులభంగా దొరికేది, ఖర్చు లేకుండా పూర్తయ్యేటువంటి చిన్న తంతు మాత్రమే. 2025 సంవత్సరం సుఖంగా గడవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.